మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని, ఒకటి ధైర్యం తెచ్చుకోవాలి, రెండు నిబ్బరము కలిగి అది నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన కట్టడలను ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని ఆయన నియమించిన శాస్త్రములు గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ మనస్సుతో అది సత్యమును అనుసరించి నడుచుకొని ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనుడవు ఒకడు నీకు ఉండక మానాడు అని చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు అనుసరించిన మీ పిల్లలు కృపావతి అర్థమవుతుందా? నీ పిల్లలు సంఘం అర్థమవుతుందా? నీ పిల్లలు ఈశ్వరు అర్థమవుతుందా? నీ పిల్లల యొక్క పిల్లలు ఏమండి? ఈ పిల్లల యొక్క పిల్లలు దీవించబడాలంటే, ఆశీర్వించబడాలంటే, వెలిగించబడాలంటే ఇక్కడ దావీదు చనిపోతున్న కాలంలో తన కొడుకును పిలిచి చెప్తున్నాడు, బాయ్ నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు నీకు అప్పగించిన పని చేయటానికి ఇష్టపడు. అప్పుడు నీ రాజ్యం స్థిరముగా ఉంటుంది, నీ కుటుంబం స్థిరముగా ఉంటుంది, నీవు స్థిరముగా ఉంటావు. అంతేకాదు గాని నీ పిల్లల తరాలు ఆ సింహాసనంపై కూర్చుండే యోగ్యత వారికి అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు దావీదు, చెప్తున్నాడు తన కొడుక్కి. అయితే ఆ మాటలు విన్న కొడుకు సొలొమోను ఆ మార్గంలో నడిచాడండి, ఆ ఆత్మీయతలో నడిచాడండి, ఆ వాక్యానుసారం నడిచాడండి. ఏం జరిగిందో తెలుసా? వాక్యానుసారంగా నడిచినందుకు, దేవుడు అప్పగించిన పని యథార్థంగా చేసినందుకు, ఆ అప్పగించిన పనికి ఎంత వెండి అయిందో, ఎంత బంగారం అయిందో, ఎన్ని వజ్రాలు అయ్యాయో, ఎన్ని ముత్యాలు అయ్యాయో, ఎంత డబ్బు అయిందో, ఎంత ఖర్చు అయిందో, కానీ అదంతా కూడా పని ముగించాడు. దేవుడు అప్పగించిన పని ఎవరైతే చేస్తారు, చాలా మంది మా అమ్మ అప్పగించిందండి శారమ్మ గారు, ఆ పని చేయాలండి పాస్టర్ గారు, నువ్వు చెప్పిన పని నాకు కుదరదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరి రూతమ్మ గారు కదా, రూతమ్మ గారు మందిరం వచ్చాలంటే అమ్మో మా నాగేశ్వరరావు గారు పని అప్పగించాడండి, ఆ పని అయ్యేదాకా నేను మందిరం గారికి రానని ఎన్నోసార్లు చెప్పినా చెప్పొచ్చు. అంటే మనుషులు అప్పగించిన పని చేస్తాకి ఇష్టపడతారు, కానీ దేవుడు అప్పగించిన పని చెయ్యడానికి ముందుకు రారండి. అడిగామనుకోండి, ఎవరిని మాకు ఎలా కుదురుతాయి గారు, మాకెలా అంటే దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఆయన కుదరాలా అంటే మీరు దేవుని పని చేయడానికి కుదరదా? సొలొమోను తండ్రి మాట విని సజీవుడైన దేవుడు అప్పగించిన పని చేయడానికి పూనుకున్నాడండి. చేస్తూ ఉన్నాడు, ఏ అప్పు చేయలేదండి. ఆ రాజ్యం నుంచి, ఈ రాజ్యం నుంచి, తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి కూడా, నలు ప్రాంతాల నుంచి కూడా రాజులు రాణిలు వచ్చి కావలసినంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఈ కృప ఎలా దొరికిందంటే దేవుడు అప్పగించిన పని చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు చేస్తున్నావా? బాగా ఏసీ వచ్చినటువంటి
సుందరరావు గారు అప్పగించిన పని చేయడానికి ఆయన ఇష్టపడుతుంది ఆమె. పాస్టర్ గారు కుదరదండి. కుదరదా? ఏ కుదరదమ్మా? కుదరదండి. మా సుందరరావు గారు పని అప్పగించాడు, అది చేయకపోతే ఊరుకోడు. మరి ఏసీ ఊరుకుంటాడా? ఏసీ నిన్ను దీవించాలా, ఏసీ నిన్ను కాపాడాలా, ఏసీ నిన్ను ఆశీర్వించాలా, ఏసీ నిన్ను రక్షించాలా, ఏసీ నీకు ఆరోగ్యం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలా. సుందరరావు గారు ఇస్తాడా? ఏమా రవి గారు ఇస్తాడా? అసలు వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళు ఏమిస్తారు? కానీ వాళ్ళ మాటలకు మాత్రం గడగడ 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 వరికి తూచా తప్పకుండా చేస్తావు. దేవుని పని మాత్రం చెయ్యు. అందుకే మనం ఎండిపోయిన మొక్కల్లాగా ఉంటున్నాం. ఎండిపోయిన మొక్క ఎవరిని పూత పూయదు, పిండి అయ్యదు, కాపు కాయదు. మొక్కగా ఉంటుంది, మొక్క ఎదుగుతూనే ఉంటుంది. కానీ మన ఇల్లు బాగానే ఉంటుంది, తింటాక ఆహారం ఉంటుంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటాయి, అన్ని పనులు చేసుకోవడానికి 4 రూపాయలు ఉంటాయి. కానీ ఫలభరితం, ఆనందం, సంతోషం, అభివృద్ధి, క్షేమం, నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే దేవుడు అప్పగించిన పని నువ్వు చెయ్యకపోవటం ద్వారా. మన దీవెనలు పొందాలంటే మనం ఏం చేయలేదమ్మా? దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. ఈనాడు పశువులు కాడ పని చేస్తారు, ఈనాడు గొర్రె మేకల మందల కాడ పని చేస్తారు, ఈనాడు పందులు కాడ పని చేస్తారు, ఈనాడు పొలంలో పని చేస్తారు. గడ్డి కోసుకురారంటే వాడు వెళ్ళి గడ్డి కోసుకొస్తాడు. కుడితి పెట్టమ్మా అంటే ఈ వెళ్ళి కుడితి పెడతాది. కొంచెం మందిరం తుడిచిపెట్టమ్మా అంటే మాకు కుదరదయ్యా, మా అమ్మలు చెప్పిన పని చేయాలి అని ఆగిపోతున్నావు. అందుకే ఈనాడు చదువుల్లో పిల్లలు ప్రయోజకులు కాలేకపోతున్నారు. చదువులు ఆగిపోయాయి, చదువుల మధ్యలో ఆగిపోయాయి. ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు. ఎందుకంటే ప్రార్థన జీవితం లేదు, భక్తి జీవితం లేదు, సేవకుడు చెప్పిన మాట వింటలేదు, అభివృద్ధి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. సొలొమోను తండ్రి చెప్పిన మాట విని, తండ్రి అంటే భక్తిపరుడు, డబ్బు కోసం ఆశించేవాడు కాదు తండ్రి. ఈనాడు డబ్బుల కోసం ఆశించి తండ్రి పొలం పనికి వెళ్ళమంటే కొడుకు పొలం పనికి వెళ్తాడు. డబ్బుల కోసం ఆశించిన తండ్రి గేదెలు మేపుకున్నారంటే కొడుకు గేదెలు మేపుకోవడానికి వెళ్తాడు. డబ్బు కోసం ఆశించిన తండ్రి సేలకెళ్ళి గడ్డి కోసుకున్నారంటే గడ్డి కోసుకొచ్చడానికి వెళ్తాడు కొడుకు. కానీ పాస్టర్ గారు ఏదైనా పని చెబితే కుదరదండి, వీలు లేదండి, అవకాశం లేదండి, రేపు చూద్దామండి, బాబు చూద్దామని వాయిదాలు వేస్తాం. కానీ సొలొమోను అలా చేయలేదు. నా తండ్రి చెప్పాడు, భక్తిపరుడు, ప్రార్థనపరుడు, ఆత్మీయుడు. నా తండ్రి చెప్పాడు ఏంటంటే నీకు దేవుడు అప్పగించిన పని చెయ్యి, దేవుడు అప్పగించిన పని చెయ్యి. చేస్తుండగా తూర్పు నుంచి ఒక రాజును పంపించాడు. అతడు వచ్చి వజ్రాలు ఇచ్చాడు, రత్నాలు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చేశాడు. దేవుడు అప్పగించిన పని చేయడానికి పూనుకున్నాడు సొలొమోను. తండ్రి మాట విని పడమర నుంచి ఒక రాజు వచ్చాడు, ఉత్తరం నుంచి ఒక రాజు వచ్చాడు, దక్షిణం నుంచి ఏమంటే శబాదేశపు రాణి కూడా వచ్చి కోట్ల విలువ కలిగిన వజ్రాలు, బంగారాలు అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంతేకాదు గాని సొలొమోను దేవుని పని చేయడానికి పూనుకున్నాడు కనుక ఈ రాత్రంతా ప్రార్థన చేద్దామమ్మా ఎప్సిబా అంటే మాకల్లా కుదిరిద్దయ్య గారు. ఇంటికి వెళ్ళి అలా 4 జాకెట్లు ఇచ్చారు, 4 లంగాలు ఇచ్చారు, 4 చీరలు ఇచ్చారు. ఈ రాత్రి అంతా కొట్టాలి 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 కొట్టాలి, తెల్లారికి వాళ్ళంట. డబ్బు కోసం పని చేస్తావు. మరి ఈ రాత్రి అంతా ప్రార్థన చేద్దామంటే చేస్తామా? దేవుడి పని చేస్తామా? కానీ సొలొమోను కాదు, తన ఇంటి పని కాదు కానీ, తన సొంత పని కాదు కానీ, దేవుడు అప్పగించిన పని చేయడానికి ఇష్టపడ్డాడు కనుక తూర్పు నుంచి పంపించాడు దేవుడు, పడమ నుంచి పంపించాడు, ఉత్తరం నుంచి పంపించాడు, దక్షిణం పంపించాడు. కావలసిన ఆశీర్వాదాలు సమృద్ధితో ఉన్నాయి. అంతేకాదు గాని దేవుడు అప్పగించిన పని చేయడానికి ఇష్టపడ్డాడు కనుక ఆ రాజ్యము యుద్ధాలు లేకుండా దేవుడు ఆపేశాడు. చెప్పడుదమ్మా హల్లెలూయా. ఏమి లేకుండా
యుద్ధములు లేకుండా ఆపేశాడండి. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సొలొమోన్. 40 సంవత్సరాలు కూడా యుద్ధాలు లేవు. సొలొమోన్ మీదకు ఎవడు యుద్ధానికి రావడానికి దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే సొలొమోను దేవుని పని చేశాడు కనుక దేవుడు సొలొమోను చుట్టూ కంచె వేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటానంటే యాకోబు గారు ఇలాగ కాలం ముగిసి వెళ్ళిపోయారు, కానీ దేవుడు అప్పగించిన పని బ్యూలా. అదే విధముగా ఆ సంగమ సమాధానం, అదే విధముగా నీ పేరేమా కృపావతి, తర్వాత ఈమె వాళ్ళ అత్తగారు కాలం ముగిసి వెళ్ళిపోయింది, కోడలు చెయ్యాలి. అమ్మా తోతుందా? జ్యోతమైనా రోజా ఏం చేయాలమ్మా? ప్రార్థన వారి దగ్గర కూర్చోవాలా? అలాగైతే సమాధానం ఉంటుందా? ఇంట్లో శాంతి ఉంటుందా? నెమ్మది ఉంటుందా? అభివృద్ధి ఉంటుందా? ఉండదు. మీరందరికీ దైవజనుగా నేను చెప్తున్నాను, మీకు మేలు కలగాలంటే, మీకు దీవెన కలగాలంటే, మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే, మీ పిల్లలు దీవించబడాలంటే, మీ పిల్లలు వెలిగించబడాలంటే, మీ పిల్లలు రక్షణ పొందాలంటే, మీ పిల్లలు పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే మీరు దేవుని పని చేయాలి. దేవుని పని చెయ్యాలి, దేవుని పరిచర్య చేయాలి. సేవకుడు అప్పగించిన పని, దేవుడు ఆ పని నీవు ఎప్పుడైతే చేస్తారో దేవుడు మీ పిల్లలను అభివృద్ధి పరుస్తాడు. నువ్వు ఏ పని చేయటానికి పూనుకున్నా అంటే ఇంకొక విషయం మీకు చెప్తున్నాను.